ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డిప్రెషన్. నాకెందుకు అవుతుంది, నేను అంతా బాగానే ఉన్నాను కదా. మై ఓన్లీ థెరపీ ఈజ్ నాకు నేను మాట్లాడుకోవటం. గంట సేపు కూర్చొని థెరపిస్ట్ దగ్గర బాధ చెప్పుకొని ఏడ్చి స్లీపింగ్ పీల్స్ తీసుకొని ఐ కాంట్ ఈవెన్ సే ఐ డోంట్ వాంట్ టు క్రై. నీ బాధ నీ కన్నీళ్ళు, అది నీకు మాత్రమే బాధ, నీకు మాత్రమే కన్నీళ్ళు. నిద్ర రాకపోతే బాత్రూంలో నన్ను నేను కొట్టుకుంటుండే తెలుసా. దట్ ఫ్రస్ట్రేషన్ దట్ యూ వాంట్ టు హిట్, యూ వాంట్ టు డూ సంథింగ్. ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ఐ లెఫ్ట్ మై 10-year ఫ్రెండ్షిప్ జస్ట్ లాస్ట్ మంత్. ఆ టైంలో నాకు వచ్చే థాట్స్ తెలుసా, ఐ నీడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు కట్ చేసుకోవాలి, చనిపోవాలి. అర్ధరాత్రి తెలీదు, నిద్రలో లేచి కూర్చొని ఏడ్చేదాన్ని. మా అమ్మ అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు. నాకు బాధ అనిపించిన, హ్యాపీగా ఉన్నా, నాకు ఎవరి మీద కోపం అనిపించిన నేను వెంటనే చెప్పేస్తాను. డిప్రెషన్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫేజ్. అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే, it's really important to have supporting family. Of course. పక్కనోడికి నువ్వు చెప్పిన మూమెంట్ ఆ నిమిషానికి వాడు అయ్యో అని అనొచ్చు, లేదా పాపం అని చెప్పి నీ కన్నీళ్లు తుడవచ్చు. కానీ సడన్గా కోపం రావడం, ఎవరితోని మాట్లాడబుద్ధి కాకపోవడము, నిన్ను నువ్వే హిట్ చేసుకోవడం, ఇలా సూసైడల్ థాట్స్ రావడం, ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. This is Bhavisha. This is Pranavi. Welcome back to Dash Decoded. సో ఈ రోజు మనం డీకోడ్ చేయబోయే టాపిక్ ఏంటో మనకి ప్రణవి గారు చెప్పేస్తారు. ప్లీజ్ అండి. మెంటల్ హెల్త్. సో డిప్రెషన్, యాంగ్జైటీ, ద వన్ హూ ఇస్ సఫరింగ్, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇది కాస్త సీరియస్ టాపిక్. బికాస్ ఇది చెప్పుకోలేని టాపిక్, జనాలు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఈరోజు మనం ఇది డీకోడ్ చేయబోతున్నాము డాష్ డీకోడెడ్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో భవిష్య, లెట్స్ అండర్స్టాండ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్కి డెఫినేషన్ ఐ థింక్ ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్, మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక వాళ్ళు యాంగ్జైటీతోని సఫర్ అయితే, ఒక వాళ్ళు డిప్రెషన్తో సఫర్ అవ్వచ్చు. దానికి దీనికి తేడా ఏంటిది అంటే, ద వన్ హూ ఇస్ సఫరింగ్ విల్ నో బెటర్, రైట్? బట్ దాన్ని అదేదో చాలా మంది నార్మలైజ్ చేసేసి అదేం కాదు, అది మరీ ఓవర్ థింకింగ్ వల్ల అట్లా అవుతుంది, తక్కువ ఆలోచించండి, ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడండి అంటారు. కానీ కాస్త టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అని మాత్రం ఎఫర్ట్స్ అసలుకి పెట్టరు. సో ఇది మెయిన్గా ఎందుకు అవుతుంది అంటే, నేను లిటరల్గా 3 years ఎవ్రీ సింగిల్ వీక్ పొయ్యి గంట సేపు కూర్చొని థెరపిస్ట్ దగ్గర బాధ చెప్పుకొని ఏడ్చి స్లీపింగ్ పీల్స్ తీసుకొని బాత్రూమ్లల్లో చాకులు తీసుకుపోయి కట్ చేసుకుంటా అని ఐ టోల్డ్ ఐ హ్యాంగ్ మై సెల్ఫ్. సో మచ్ డిప్రెస్డ్ ఇన్ మై లైఫ్, లైక్ I can't even say I don't want to cry. Fuck. I was not expecting this. Okay. So it's not easy. It's not at all easy. ఈ డిప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అలా చాలా మందికి అవుతుంది భవిష్య. బికాస్ I was shocked myself. Bro, don't make me cry, bro. No. I have gone through a lot of stuff. అంటే లైక్ పీపుల్ విల్ ఆస్క్ ప్రణవేన్ గాని నన్ను కానీ, మీరు ఎలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పారు. అండ్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు ఒక మనిషి స్ట్రాంగ్ అవుతున్నాడంటే అది ఉన్న పళ్ళంగా వచ్చింది కాదు, అది సిచ్యువేషన్స్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. యా. సో
నాకు ఆ టైంలో డిప్రెషన్ అంటే ఏంటిదో తెలియదు భవిష్య. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డిప్రెషన్, నాకెందుకు అవుతుంది, నేను అంతా బాగానే ఉన్నాను కదా, నా లాస్ట్ 2-3 ఇయర్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను బాగానే సంపాదిస్తున్నాను, నాకు కావాల్సినవి తింటున్నాను, తెచ్చుకుంటున్నాను, ఇంట్లో అందరు కూడా హ్యాపీగానే ఉన్నారు, సడన్గా నాకు ఇది ఎందుకు వచ్చింది అని నాలో నేనే ఫైటింగ్ భవిష్య. ఆల్మోస్ట్ నేను తిరగని హాస్పిటల్స్ లేవు మా ఇంటోళ్ళు, బికాస్ లిటరలీ ఐ హావ్ టు గో ఫర్ ఫ్లైట్. అండ్ అప్పటికే నేను ఒక సీనియర్ క్రూ అయిపోయినాను, నా కింద ఒక 4 క్రూ అండ్ అంతమంది ప్యాసింజర్స్ నా రెస్పాన్సిబిలిటీ. కానీ నాకు ఏది ముట్టుకున్న ఏడుపు వచ్చేస్తుంది, ఎవరిని చూసినా ఏడుపు వచ్చేస్తుంది, సడన్గా ఏడవడం. క్యాబ్లో కూర్చుంటాను భవిష్య, ఫ్లైట్ కోసం మన ఇంటి దగ్గర నుంచి గట్టిగా క్యాబ్లో ఏడవడం, ఆపుకుంటా కదా, ఆపుకుంటే కూడా క్యాబ్ డ్రైవర్స్ వర్ షాక్డ్, ఏమైందమ్మా, ఏమైంది, బట్ నా దగ్గర చెప్పుకోనికి ఏమీ ఉండదు, నో రీజన్. బట్ దెన్ ఏడవడం సడన్గా. లాస్ట్కి ఒక క్యాబ్ డ్రైవర్, మ్యామ్ మీరు ఏమన్నా డిప్రెషన్తో గోత్రూ అవుతున్నారేమో, ఒకసారి డాక్టర్కి చూపించుకోండి అని అతను నాకు సజెస్ట్ చేశాడు భవిష్య. దర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ నాకు అది ఎందుకో ఏమనిపించింది తెలుసా, నాకా మెంటల్ డిప్రెషనా, నాకేం ప్రాబ్లం ఉంది అని నేను ఆల్మోస్ట్ ఒక 6 months అవాయిడ్ చేసినాను. జస్ట్ బికాస్ అసలుకి అది ఎప్పుడు మనకి ఎవరు చెప్పింది లేదు, స్కూల్స్లో నేర్పించింది లేదు, నాలెడ్జ్ ఇచ్చింది లేదు, కాలేజ్లో మన ఇంట్లో కూడా దాని గురించి మాట్లాడింది లేదు. సడన్గా అనేసరికి ప్రతి ఒక్క రిలేటివ్స్ వచ్చి అదేదో నాకేదో రోగం వచ్చేసినట్టు, ఏం కాలేదు, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు, అది ఇది అని నన్నే తప్పుగా మాట్లాడేసరికి నాలోనే ప్రాబ్లం ఇంకా దట్ నేను ఫ్లైట్కి పోయి రావాలి, రూమ్లోకి వచ్చి బంధించేసుకోవాలి, అంతే. అంతకు మించి నాకు ఇంకేమీ రాలేదు. నీకు ఎలా తెలుసు అంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫేజ్ ఫర్ 1.5 years. ఇట్స్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే లైక్ అదేదో జరుగుతుంది అని కాదు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫేజ్. డిప్రెషన్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫేజ్ రా. అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే, పీపుల్ సే దట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఓవర్ థింకింగ్, అది ఓవర్ థింకింగ్ కాదు, అస్సలు కాదు బ్రో. నీలో నువ్వు ఆలోచించుకుంటావు కాదని నేను అంటలా, కానీ నీకు తెలియకుండానే నీకు ఏదో ఒక భయం కలుగుతుంది, ఏమన్నా జరిగిపోద్దేమో, లేదా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది బ్రో. We can't define why and when and how it happens. Okay? అసలు దాన్ని డిఫైన్ చేయటానికి కూడా చెప్పలేం మనం, బికాస్ ఆమె లైఫ్లో గో త్రూ అయ్యింది, ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్, రైట్? నా లైఫ్లో అసలుకి సాడెస్ట్ థింగ్స్ అయినప్పుడు కూడా నేను గట్టిగా లైక్ ఎంత మంది వచ్చి హిట్ చేసినా ఒక చుక్క నీరు కాలేదు భవిష్య. లైక్ అంత స్ట్రాంగ్ ఉండే నేను ఫైట్ చేసి కాస్త లైఫ్ని కొంచెం, మరీ అంత కాదు, కొంచెం స్టేబుల్ చేసుకున్న టైంలో మొత్తం కొలాప్స్ ఎట్లా అయిపోయినానో నాకు తెలియదు. అండ్ దానికి తోడు నేను ఎవరితోని మాట్లాడుకోకపోవడము, ఎవరితోని మాట్లాడినా ఐ వాజ్ సో ఇరిటేటెడ్. లైక్ మీరు నన్ను అర్థం చేసుకోలేరు, నాకొద్దు మీరు, నేను సైలెంట్గా ఉంటా, నేను బాత్రూంలో 1 గంట సేపు లాక్ చేసుకోవడము. సో లిటరల్గా ఇట్ వాస్ పెయిన్ ఫర్ మై ఫ్యామిలీ. లిటరలీ ఆఫ్టర్ బీయింగ్ సో స్ట్రాంగ్ ఒక పాయింట్కి వెళ్ళిపోతాం బ్రో మనం. ఎట్లా అంటే, అరే ఎవరైనా ఉంటే బాగుండు, చెప్పుకుంటే బాగుండు, ఎవ్వరు లేరు అని చెప్పి లోన్లీగా ఫీల్ అయిపోయి బంధించేసుకుంటాం మనల్ని మనం. అప్పుడు నువ్వు అన్న పాయింట్ కరెక్ట్, నేను చెప్తా. అయితే నేను ఈ ఎవ్రీ వీక్ థెరపీ సెషన్కి పోతుండే కదా, తను నా స్టోరీ అంతా విన్న తర్వాత, బికాస్ దే ఆస్క్ us to express ourselves, సో దాంట్లో నుంచి దే అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ త్రూ. ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్ ఎవ్రీథింగ్, ఓకే. దెన్ షీ టోల్డ్ మీ, నువ్వు అనుకున్నట్టు నార్మల్ ఏదీ లేదు, బికాస్ ఆ చైల్డ్హుడ్ ట్రామా ఏదైతే ఉందో, దట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ రిలేషన్ వాజ్ నెవర్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్, అది ఇప్పుడు నీకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ తను అది చెప్పినా కూడా ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడో పోయినోడు గురించి నేను ఎందుకు ఆలోచించాలి, అసలు కానే కాదు. బట్ అది లోపల నీకు ఆల్రెడీ ఉండిపోయింది, దానివల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది. అది నీకు తెలియాలి అని రూల్ ఏం లేదు, కానీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అర్థమవుతుందా? సో బట్ దెన్ నాకు నిద్ర రావట్లేదు అస్సలకి. 3 రోజులు కంటిన్యూస్గా పండుకోకపోయినా నాకు నిద్ర రాదు భవిష్య. ఐ డోంట్ నో, ఈవెన్ ఇప్పటికి కూడా ఐల్ సే మంత్లో ఐ థింక్ 1 or 2 days, ఐ డోంట్ నో, ఈవెన్ ఇప్పటికి కూడా నాకు నిద్ర రాదు బ్రో.
ఐ హ్యావ్ ఇన్సోమేనియా, ఓకే, అది పక్కన పెడితే నేను ఒక కంప్లీట్ డే నిద్రపోకుండా గడుపుతా. ఇప్పుడు చాలా మంది అదే భవిష్య, లైక్ ఎవ్రీ వన్ అనుకుంటారు లైక్ ఏంటి రాత్రంతా ఫోన్ చూస్తుంది, రీల్స్ చూస్తుంది. మా అమ్మ అంటది నీకు నిద్ర రాదా, దేవుడు నీకు నిద్ర పెట్టలేదా. ఐ డోంట్ నో, నిద్రపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి గుంతలు వచ్చి స్క్రీన్ మీద దరిద్రంగా కనిపిస్తుంటే నాకు బాధ వేస్తుంది. అరే నేను బాగాలేదు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. బట్ స్టిల్ నాకు నిద్ర రాదు. ఎందుకు రాదు అంటే థాట్స్, ఎన్ని థాట్స్ ఉంటాయంటే బ్రెయిన్లో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ప్రతి ఒక్కరికి చెప్పలేను, చెప్పుకోలేను, బట్ చెప్పుకోవాలి. కానీ చెప్పుకునే పర్సన్ దొరుకుతారా లేదా, ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను బ్రో ఒక విషయం, నీ బాధ నీ కన్నీళ్ళు, అది నీకు మాత్రమే బాధ, నీకు మాత్రమే కన్నీళ్ళు. పక్కనోడికి నువ్వు చెప్పిన మూమెంట్ ఆ నిమిషానికి వాడు అయ్యో అని అనొచ్చు, లేదా పాపం అని చెప్పి నీ కన్నీళ్ళు తుడవచ్చు. కానీ ఆ ఒక్క పాయింట్ ఏమవుతుందంటే నేను ఎవ్వరికి ఏమీ చెప్పకుండా నాలోనే నేను దాచిపెట్టుకుంటా. ఈ రోజుకి అది ఉంది నా దగ్గర. అది నేను ఇష్యూ ప్రాబ్లం అని అన్ను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇది కూడా ఉంది బ్రెయిన్లో, ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ మాత్రమే పక్కనోడితో షేర్ చేసుకో, నీ బాధలు నీ దగ్గరే పెట్టుకో. బికాజ్ అది నీకు మాత్రమే బాధ, నీకు మాత్రమే కన్నీళ్ళు, పక్కనోడికి కాదు. రేపొద్దున వన్ ఆర్ ది అదర్ డే వాడికి ఏదన్నా అవసరం వచ్చిన రోజు ఇదే పాయింట్అవుట్ చేసి మాట్లాడతాడేమో, ఎవరికి తెలుసు, చెప్పలేము. ఏది ఎప్పుడు మనకి అగెయిన్స్ట్గా యూజ్ చేస్తారో తెలియదు కదా. ఏమో ఒక పాయింట్లో ఈ పాయింట్ పట్టుకునే వాడు నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చేమో. కానీ భవిష్య, ఐ హ్యావ్ అ స్మాల్ థింగ్ ఓవర్ హియర్, లైక్ యూ హ్యావ్ దీన్ని నువ్వు ఒక డిఫరెంట్ వేగా డీల్ చేసినావు. ఫర్ మీ ఐ డీల్డ్ ఇట్, ఐ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. స్టార్టింగ్లో ఇట్ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. నువ్వు అన్నట్టు నిద్ర రాకపోతుండే. లిటరల్గా నేను 5 days కంటిన్యూస్ 5 days, అది కూడా హెవీ సెక్టర్స్ ఆపరేట్ చేసి వచ్చిన తర్వాత కూడా నిద్ర రాకపోతే బాత్రూంలో నన్ను నేను కొట్టుకుంటుండే తెలుసా. పిస్డ్ ఆఫ్, లైక్ నాకు ఎందుకు నిద్ర వస్తలేదు, అందరికీ నిద్ర వస్తుంది, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, నాకు ఏమైనా రోగం వచ్చిందా, నాకు ఏమైనా అవుతుందా, that frustration that you want to hit, you want to do something. And ఆ ఫేస్లో భవిష్య ఫ్యామిలీ స్టూడ్. నేను ఇది చెప్పొచ్చో లేదో తెలియదు, ఫ్లైట్కి పోతుండే కదా, మా మమ్మీ వచ్చి లిటరల్గా షీ యూస్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని. అండ్ దెన్ ఆల్రెడీ నేను అప్పటికి ఫ్లై చేసి సీనియర్ కాబట్టి కొంతమంది క్రూ ఉంటుండే కదా, లిటరలీ షీ యూస్ టు కాల్ అండ్ టెల్ దెమ్ అట్లీస్ట్ సింగిల్ పర్సన్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, మళ్ళీ నేను ఇంటికి రాగానే భవిష్య, ద మూమెంట్ ఐ ఎంటర్ కిచెన్లోకి పోతే మా అమ్మ వెనకాలనే, నేను బాత్రూమ్కి పోతే నా చెల్లెలు వచ్చి వెనకాల కట్టు సైడ్ మళ్ళీ ఉంటుండే, బికాస్ దే థింక్ దట్ ఐ డూ సంథింగ్. బట్ ఆ టైంలో నాకు వచ్చే థాట్స్ తెలుసా, ఐ నీడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు కట్ చేసుకోవాలి, చనిపోవాలి. మా మమ్మీ అర్థం చేసుకుంటే మా చెల్లెళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను, వై దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ దట్ ఫ్రస్ట్రేషన్. ఎవరిదో ఎప్పటిదో ఇప్పుడు సడన్గా బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది కదా. ఆ 3 years was most difficult phase భవిష్య. అండ్ స్లోగా ఐ ఓవర్కమ్ దిస్. అండ్ దెన్ నేను ఆల్మోస్ట్ దీని దగ్గరికి వెళ్ళి స్లోగా మెడిసిన్స్ ఆపడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించిన, హ్యాపీగా ఉన్నా, నాకు ఎవరి మీద కోపం అనిపించిన నేను వెంటనే చెప్పేస్తా. ఐ డోంట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్. అది అమ్మే కానీ, చెల్లెలే కానీ, ఫ్రెండ్సే కానీ, బయట జనాలే కానీ, బికాస్ నేను లోపల పెట్టుకొని నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసి నేను ఏది చేసేది లేదు, సాధించేది లేదు, మనమే సఫర్ కావాలి. సో నాకు ఏడ్పొచ్చిందా, నేను ఏడ్చేస్తా. మా మమ్మీ జనాలు వీక్ అనుకున్నా పర్లేదు, నన్ను ఏది వేస్ట్ అనుకున్నా పర్లేదు, బట్ నాకు ఆ టైంలో బాధ అనిపిస్తుంది, ఏడ్పొస్తుంది బ్రో. లిటరలీ ఐ వాజ్ లైక్, నేను ఇలా పెట్టేసుకుని నాకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది బ్రో, ఏడుపు వచ్చేస్తుంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఏడ్చేస్తాను. మా అమ్మ అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నావు, తెలీదు, నాకు రీజన్ లేదు నా దగ్గర, నాకు ఏడవాలనిపిస్తుంది, నేను ఏడ్చేస్తాను. లేదు వాళ్ళు చూడలేకపోతున్నారా, బయటికి వెళ్ళా కార్లో కూర్చున్నా ఎక్కడో దగ్గర ఏడ్చేస్తాను. నాకు మై ఓన్లీ థెరపీ ఈజ్ నాకు నేను మాట్లాడుకోవటం బ్రో. నాకు నా ఓన్ థాట్స్, నా మైండ్లో ఏం రన్ అవుతుంది. లిటరలీ నేనేం గో త్రూ అవుతున్నాను అని చెప్పి పాస్ట్ 2 yearsగా నాకు నా జిమ్నీ గడికి మాత్రమే తెలుసు. కార్లో కూర్చొని ఆడికి అన్నీ చెప్తా, వీళ్ళు ఇదా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నాకు ఇంత కోపం వస్తుంది, నాకు అంత కోపం వస్తుంది, బట్ నేను ఇలాగే ఉండాలి, అన్నీ చెప్పేస్తా. అండ్ దెన్ ఐ విల్ రియలైజ్ నీతో నువ్వు మాట్లాడుకోవటం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీ తెలుసా. ఐ కాంట్ డూ దట్.
నో ఐ కాంట్ డూ దట్. అంటే పక్కన చూసినోడు నన్ను పిచ్చోడు అని అనుకుంటాడేమో, అలా అని కాదు, ఐ డోంట్ నో, బట్ ఫర్ మీ ఇట్స్ ద బెస్ట్ థెరపీ. ఒకసారి ట్రై చెయ్యండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా హెల్ప్ అవుతే. బికాస్ సి నువ్వు అది చేసినప్పుడు నీకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. బట్ అది నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్. ఫర్ మీ ఐ వాంట్ జెన్యున్లీ అ పర్సన్ నన్ను జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు కావాలి. అవును, అర్థమైందా? అది ఇట్స్ వెరీ రేర్ భవిష్య. ఇట్స్ వెరీ రేర్ కాదు, అది చాలా డిఫికల్ట్. నేను ఇప్పుడు చెప్పాను కదా నీకు నేను ఎందుకు భయపడుతున్నాను అంటే ద సేమ్ పాయింట్. సో అలాంటి పర్సన్స్ దొరకటం ఈజ్ వెరీ రేర్. ఓకే, అండ్ ఐ థ్యాంక్ గాడ్ జాను మై ఫ్రెండ్ నాకు దొరికింది. దట్ నేను ఏమన్నా చెప్పని ఇది అని పాయింట్అవుట్ చేయదు, అది వింటుంది. సో వింటుంది, మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయదు, జడ్జ్ చేయదు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు, షీ జస్ట్ లిజన్స్ అంతే. అలాంటి పర్సన్ ఒకళ్ళు కావాలి లైఫ్లో. ఓకే, నువ్వు ఏం చెప్పినా కానీ ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది, నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, లేదు నీకంతే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇదంతా కాదు బ్రో. ఇన్ దట్ ఫేజ్ నీకు ఎవరన్నా ఒకళ్ళు చెప్పుకునే వాళ్ళు కావాలి. ఆ చెప్పుకునే వాళ్ళు దొరికినప్పుడు ఇంకా అంతే. యా సి మనము చాలాసార్లు చాలా కేసెస్ చూస్తాం కదా భవిష్య, లైక్ మెంటల్ హెల్త్ నుంచి స్ట్రగుల్ అయ్యి చాలా మంది యునో సూసైడల్ థాట్స్ వల్ల వెళ్ళి చాలా మంది దే ఎండ్ దే లైఫ్స్ ఆల్సో, రైట్? అలాంటి టైంలో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ దే ఆర్ లైక్ మేము ఉండే కదా, మాకు చెప్పుకుండే కదా అంటే మేబీ మీరు ఆ కంఫర్ట్ స్పేస్ వాళ్ళకి ఇవ్వలేదేమో. మీ ప్రకారం మీరు ఇచ్చినారు అని అనుకుంటున్నారేమో, బట్ వాళ్ళ ప్రకారం ఇవ్వలేదు. ఓకే, అండ్ దెన్ ఒకవేళ జెన్యున్గా ఆ పర్సన్ వచ్చి ఇచ్చినా కూడా ఎక్కడ ఎగతాళి చేస్తారో అనే ఒక భయం. ఓకే, ఎక్కడ వాళ్ళు మనని అర్థం చేసుకోరు అనే ఒక భయం భవిష్య. దిస్ ఈస్ అ మేజర్ థింగ్, సరేనా? అందుకోసం దే థింక్ దిస్ ఈస్ అ బెస్ట్. ఆఫ్ కోర్స్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్ పానిక్ అటాక్స్. యు నో వాట్, లైక్ లిటరలీ నా 1.5 year డిప్రెషన్ ఫేజ్లో ఐ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ పానిక్ అటాక్స్. నాకు ఆ ఫేజ్లో ఎలా అనిపిస్తుంది అంటారా, నాకు తెలీదు, ఏడుపు వచ్చేస్తుంది, కరెక్టే కాదని, ఎందుకు ఏంటి ఎలా అని చెప్పలేను, నేను దాన్ని డిఫైన్ చేయలేను. చెమటలు పట్టేస్తాయి, ఎక్కెక్కి ఏడుస్తాను. అండ్ దెన్ నాకు ఒక పర్సన్ మీద చాలా ఇష్టం ఉండేది, బట్ వెన్ హీ షౌటెడ్ ఆన్ మీ ఐ గాట్ పానిక్ అటాక్స్. అర్ధరాత్రి తెలీదు, నిద్రలో లేచి కూర్చుని ఏడ్చేదాన్ని నేను. ఎందుకు ఏమవుతుంది నాకు తెలీదు. ఓకే, అది స్లోగా ఏమైందంటే ఆ పర్సన్ మీద భయం కింద ఫామ్ అయిపోయింది. ఆ మనిషిని చూస్తేనే భయం, మాట్లాడాలంటేనే భయం, దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. అలా నేను ఆ మనిషిని దూరం చేసేసుకున్నా. అది ఎట్లా ఉండదు అంటే చిరాగ్గా ఉండేది. అక్కడ చూపించలేని కోపం అంతా ఇంట్లో ఇంకొక దగ్గర చూపించేవాళ్ళం. మా అమ్మ అనేది దీన్ని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, దీనికి డాక్టర్ ఇంపార్టెంట్, నేను దానికి కూడా అరిచేదాన్ని. బికాజ్ మనం యాక్సెప్ట్ చెయ్యం దాన్ని. నేనంతా నార్మల్గానే ఉన్నా, నేను కంప్లీట్లీ నార్మల్ అని అనుకుంటాం అంతే, కానీ అది కంప్లీట్లీ నార్మల్ కాదు. సి ఇది మనము డే టు డే లైఫ్లో చాలా నోటీస్ చేయొచ్చు. లైక్ నిద్రపోకపోవడం, నిద్రపోయినా సడన్గా లేయడం, యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల. సరిగా వాళ్ళు ఏడిస్తే వాళ్ళ ఊపిరి కూడా వాళ్ళు సడన్గా ఒక సెకండ్ తీసుకోలేరు. అండ్ ఫుడ్ అస్సలకి వాళ్ళు కొంతమంది అయితే ఎక్సెసివ్ ఫుడ్ని తినేస్తారు, కొంతమంది అసలుకి ఆకలి అనేది చచ్చిపోతుంది. దట్స్ మీ, లైక్ ఎక్స్ట్రీమ్లీ నీళ్ళు కూడా తాగలేను, లైక్ దానివల్ల హెల్త్ ఇష్యూస్. నేను ఫుడ్ తినకుండా, నీళ్ళు తాగకుండా, అసలుకి ఎవరితోని మాట్లాడకుండా ఫ్లైట్స్కి పోయి వచ్చి సడన్గా ఒక రోజు నించుంటే పడిపోయినాను భవిష్య. అండ్ దెన్ దేర్ ఇస్ నో ఎనర్జీ, లైక్ సమ్మన్ హస్ టు లిఫ్ట్ మీ. ఆఫ్ కోర్స్, ఇవన్నీ దీనివల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ థింగ్. ఓవర్గా జంక్ తినటం, లేదా అసలు తినకపోవటం, వాటర్ తాగపోవటం, హెవీ స్ట్రెస్, నాకు PCOD అటాక్ అయింది. సో ఇలానే ఒక్క దాంతోని మల్టిపుల్ థింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి భవిష్య. అండ్ యునో గట్టిగా మనం అరుస్తూ ఉంటాము, వాళ్ళు ఎంత మెల్లగా చెప్పినా కూడా అది మనకి అది ఇనబుద్ధి కాదు, రైట్? కొంతమంది బీపీ ఎక్కువ అయింది అంటారు, బీపీకి దానికి సంబంధం లేదు,
రైట్, బికాస్ ఒక వాళ్ళు దాని గో త్రూ అయ్యి వచ్చారు కాబట్టి వీ నో ఇట్. లైక్ లేదంటే మనకైనా ఎట్లా తెలుస్తుంది చెప్పు. నేను ఒక 6 months to 1 year యాక్సెప్టే చేసుకోలేకపోయినాను నాకు ఈ ప్రాబ్లం ఉందా. ఇది ప్రాబ్లం కూడా కాదు భవిష్య, టు బి ఆనెస్ట్. ఇట్స్ జస్ట్ డైలీ రొటీన్ వల్ల, మన చైల్డ్హుడ్ ట్రామాస్, లేదంటే వర్క్ స్ట్రెస్, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ అవుతాయి భవిష్య. వాట్ నాతో నేను ఆ ఫేజ్లో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు, దే సెడ్ మీ దట్ నువ్వు ఎప్పుడు ఏడవటానికి, నువ్వు ఎప్పుడు బాధపడటానికి చాలా ఇష్టపడతావు. ఓకే, సో నీకు బాధలో ఉండటం ఇష్టం, నీకు ఎప్పుడు నీ చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా నువ్వు బాధలో ఉండటానికి ఇష్టపడతావు అని చెప్పని. బ్రో, ఇట్స్ నాట్ లైక్ దట్. బాధపడటం ఎవరికి ఇష్టం చెప్పు? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఐ కెన్ ఫీల్ హర్. ఓకే, ఐ టెల్ యూ, భవిష్య అన్న ప్రతి ఒక్క వర్డ్ ఐ కెన్ కనెక్ట్ టు ఇట్. సమ్ టైమ్స్ ఐ జెన్యున్లీ ఫీల్ ఫర్ మై సెల్ఫ్, నాతోని ఎవరు అనలేదు ఇలా నువ్వు ఎప్పుడు సాడ్నెస్ని కోరుకుంటావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు సాడ్గా, అలా నో వన్ హెస్ సెడ్. బట్ ఎందుకో ఐ ఆల్వేస్ సిట్, ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు ఐ థింక్ అంతా బాగానే ఉంది కదా, స్టిల్ వై యు ఆర్ సాడ్. నేను ఆలోచిస్తాను, ఎప్పుడు సాడ్గా ఉండడమే ఇష్టమా ప్రణవి, ఎప్పుడు బాధ లేనా, ఎప్పుడు ఆలోచన లేనా? కానీ భవిష్య అది ఇన్బిల్డ్ లాగా తెలియని ఏజ్ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయింది కదా, అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ తిరుగుతూనే ఉంటుంది. సరేనా, ఈ మూమెంట్ హ్యాపీగా ఉన్నాము, నెక్స్ట్ మూమెంట్ గురించి కూడా ఆలోచించాలి కదా, ఈ రోజుకి ఎండ్ అయిపోవట్లేదు. అలా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి భవిష్య. చిన్నప్పటి నుంచి ఇంట్లో ట్రామాస్ కానీ, లేదు అంటే మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, అది బయట ఇంకొకరితో చెప్పుకోలేము. బట్ బయట వాళ్ళకి మనం ఎప్పుడూ నవ్వుతో కనిపించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే లో ఉన్నామని తెలిసిందో మన ఫ్యామిలీస్ కూడా లో అయిపోతారేమో అన్న ఒక భయం. ఓకే, అండ్ దెన్ మనం స్ట్రాంగ్గానే కనిపించాలి. ఈ రేస్లో మనం ఏం చేస్తామంటే మనది మనం పట్టించుకోం, మన సెల్ఫ్ మనం పట్టించుకోం. దానివల్ల మన మెంటల్ హెల్త్ తెలియకుండానే డ్యామేజ్ అవుతుంది. మన ఇష్టాల్ని, మన కోరికల్ని పక్కకు తోసేసి, అందరినీ ప్రయారిటైజ్ చేసి, మనకి ఏది వద్దనుకున్న మూమెంట్లో మనకి ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది గుచ్చేస్తుంది. ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక దానికి ఎక్కడనో ఒక దగ్గర ఇట్లా ఒక బల్బ్ వెలిగినట్టు వెలిగిపోతుంది. అవన్నీ ఆ వెలిగిన మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అయిపోయి ఒకటేసారి రిఫ్లెక్ట్ అయిపోతాయి చూడు బయటికి. నాకు డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా, యునో బికాజ్ యూ హ్యావ్ గాన్ త్రూ అ లాట్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ ఎర్లియర్ ఏజ్, నీకు దొరకాల్సింది దొరకలేదు కాబట్టి ఇప్పుడు అది కనిపిస్తుంది. అండ్ దానివల్ల నేను నా స్టోరీని వాట్ ఐ లైక్, వాట్ ఐ డోంట్ లైక్, వాట్ ఐ డూ అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దీనివల్ల యూ నెవర్ ప్రయారిటైజ్ యువర్ హ్యాపీనెస్. నిన్ను నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు పెట్టుకోవు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ చూసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని వాళ్ళ దాంట్లో హ్యాపీనెస్ వెతుకులాడుకుంటున్నావు. బట్ దానివల్ల నీ మెంటల్ ట్రామా ఏదైతే ఉందో నువ్వు దాంట్లో హీల్ అస్సలకి కావు. వెన్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకొని మెల్లమెల్లగా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతావో అప్పుడు థింగ్స్ నార్మల్ అవుతాయి. లేదు నేను అందరినీ చూసుకోవాలి చెయ్యాలి అంటే ఎస్, ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత పక్కన వాళ్ళకి అవుతుంది. బట్ తను అది ఎంత చెప్పినా ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే ఇస్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అసలు ఏం నడుస్తుంది అఫ్కోర్స్ తెలీదు, అర్థం కాదు కూడా, బట్ స్టిల్ ఏదో ఒక పాయింట్లో నీకు స్ట్రైక్ అవుతుంది. మేబీ దీనివల్లేనేమో, దాని నుంచి బయటకు వస్తేనే ఆ రిలేషన్స్ వదులుకోవటమో, లేదు అని అంటే ఆ సిచ్యువేషన్స్ నుంచి తప్పుకొని రావటమో, ఏదో ఒకటి చేస్తేనే మనం దాని నుంచి బయటకు వస్తామని నీకు రిలీజ్ అయిన మూమెంట్ నువ్వు దాని నుంచి బయటికి రా. ట్రై ఫ్రమ్ మై సైడ్ ఇట్ వుడ్ బి లిటిల్ లాంగర్. రిలేషన్షిప్, స్టడీస్, పేరెంట్స్, చైల్డ్హుడ్ ట్రామా ఎక్సెట్రా, లాట్ మోర్ థింగ్స్. జెండర్ అస్సలకి లేదు, అమ్మాయిలు అబ్బాయిలు బోత్ ఆర్ సఫరింగ్. ఓకే, ఏజ్కి అస్సలకే లేదు, చిన్న ఏజ్ నుంచే సఫర్ అవుతున్నారు. మార్క్స్ నుంచి కంపారిజన్, బాడీస్ కంపారిజన్, బ్యూటీస్ కంపారిజన్, జాబ్స్ కంపారిజన్, ప్రతి ఒక్కటి ఎంత
మనము ఒకళ్ళని మెప్పిద్దాము అని చేస్తూ పోయినా అది పక్కన వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది అండ్ దిల్ స్టిల్ కీప్ కంపేరింగ్ యూ విత్ ది అదర్ పర్సన్. సో ప్లీజ్ థింక్కి ఇది ఇంతే, నేను ముందుకు సాగాలి. ఒకవేళ ఇఫ్ యూఆర్ రియలీ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్, లైక్ యునో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం, ఫుడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చేంజ్ అయిపోవడం, సడన్గా కోపం రావడం, ఎవరితోని మాట్లాడబుద్ధి కాకపోవడము, నిన్ను నువ్వే హిట్ చేసుకోవడం, ఇలా యునో సూసైడల్ థాట్స్ రావడం, ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. దాంట్లో తప్పు అస్సలకి లేదు, అస్సలు లేదు. తప్పు 100లో 1% కూడా లేదు. ఎస్, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. జ్వరం వస్తే ఎట్లయితే పోతామో ఇది కూడా అంతే, రైట్? మన ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు అని ఒక భయం ఉంటుంది. బట్ దెన్ ఇట్ విల్ గో అండ్ విల్ సిట్ విత్ దెమ్. వాళ్ళు మనతో పాటు 1-2 గంటలైనా మనం చెప్తే అలానే వింటారు. ఒక్క 1% కూడా జడ్జ్ చేయరు. బికాజ్ వాళ్ళకి మనం తెలియదు, మనకి వాళ్ళు తెలియదు. మనం అప్పుడు చెప్పిన మాటలు వాళ్ళు అక్కడనే మర్చిపోతారు. దే విల్ నాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఆ భయం అనేది ఉండదు. కాస్త మనకి స్లీప్కి హెల్ప్ చేస్తారు, తిననీకి హెల్ప్ చేస్తారు. మేబీ స్టార్టింగ్లో ఇంప్రూవ్మెంట్ చూడకపోయినా స్లోగా యూ విల్ సీ చేంజ్. బికాజ్ నేను ఆల్మోస్ట్ 2.5 years పోయినాను భవి, 3 years దగ్గర అనుకో. నాకు ఫస్ట్ 6-7 months యాక్సెప్టే చేయలేదు నేను. దాని తర్వాత మెల్లగా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఇట్ టుక్ మీ మంత్స్ టు సీ రిజల్ట్స్ కూడా అనను. స్లోగా కొంచెం తినడం, మళ్ళీ జనాలతో కొంచెం నవ్వుతూ మాట్లాడడం, నవ్వు అనేదే పోయింది బావి. మా మమ్మీ తెలుసా ఏడుస్తూ ఒక్కొక్క ముద్ద తినిపించేది బావి. ఆఫ్టర్ 2.5 years when I had my first meal with my hand, she cried so much. She felt so happy. Like idhar Janu Sriju also literally they have to do their office work adi, and then at the same time దీనికి పోయినా they have to literally sit in the bathroom opposite fight. It's really important to have supporting family. Of course. సో అందుకోసం ఐ ఆల్వేస్ సే ఫ్యామిలీ కాకపోయినా ఫ్రెండ్షిప్ నైనా సరే కీప్ పాజిటివ్ పీపుల్. నెగటివ్ పీపుల్ వద్దు. పాజిటివ్ పీపుల్ నీకు ఫైనాన్షియల్గా కాకపోయినా మెంటల్గా దే విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. సో ప్లీజ్ బీ ఓపెన్ అప్ అండ్ టేక్ హెల్ప్. యా, యు నో వాట్, ఐ హ్యావ్ టు యాడ్ దిస్ థింగ్. డెఫినెట్గా నేను ఈ పాయింట్ ఆఫ్ టైంకి నా చుట్టూ కొంతమందినే పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇట్ డిఫైన్ మై మెంటల్ హెల్త్. డెఫినెట్గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ నేను చాలా సఫర్ అయ్యా. ఓకే, పాస్ట్ 2.5-3 yearsలోనే నేను చాలా సఫర్ అయ్యా. అందుకే చాలా రిలేషన్షిప్స్ నేను వదిలేసుకున్నా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, లేదా నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్తోనే ఉంటున్నాను అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ థింగ్. ఆ నెగిటివిటీ వద్దు నాకు, నేను అందుకే తీసేసా లైఫ్లో. ఓకే, ఎవరన్నా నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవట్లేదు, లేదా నీకు వాళ్ళు ప్రెషర్ ఇస్తున్నారు అని అన్నప్పుడు ప్లీజ్ లీవ్. ఐ లెఫ్ట్ మై 10-year ఫ్రెండ్షిప్ జస్ట్ లాస్ట్ మంత్. 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్. అది ఎవరైనా కానీ ఏ రిలేషన్ అన్నా అవసరం లేదు. బట్ జనాలు ఇక్కడ ఏది మర్చిపోతారు తెలుసా భవి? అరే 10 years నుంచి ఫ్రెండ్షిప్, 10 years నుంచి రిలేషన్షిప్, ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టినాం కదా ఎందుకు అనుకుంటారు. నేను 10 years రిలేషన్షిప్ ఒక్క సెకండ్ ఆలోచించలేదు. నా మెంటల్ హెల్త్కి డిస్టర్బ్ అవుతుంది, నా వాల్యూస్కి మ్యాచ్ అవ్వట్లేదు, కట్ ఆఫ్. అంతే. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని. బికాస్ వాళ్ళు మన కోసం ఏమి చేంజ్ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు. సో మన గురించి మనం ఆలోచించుకొని కట్ ఆఫ్ చేస్తేనే పీస్ఫుల్గా ఉంటాము. అఫ్ కోర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు యాడ్ ఆన్, లైక్ మీ ఇద్దరు ఏజ్ ఏంటి, మీకు ఏమైనా పెళ్ళయిందా, మీరు ఏమైనా జీవితాన్ని చూసేసారా, మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మీరు చెప్తే మేము వినాలా అనే వాళ్ళందరికీ కూడా ఐ వాంట్ టు అడ్రస్ వన్ థింగ్. మా ఒపీనియన్స్ మేమేం ఫేస్ చేసాం అండ్ దెన్ దాని నుంచి మేమేం నేర్చుకున్నాం అన్న దాన్ని మాత్రమే మేము ఈ ప్లాట్ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం తప్పనించి అందరూ ఇలాగే ఉంటారు ఆర్ అందరు లైఫ్స్ ఇలాగే ఉండాలి అని మేమేం డిక్టేట్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ ఆర్ ఒపీనియన్స్. మీకు నచ్చితే తీసుకోండి, లేదు అంటే ఇగ్నోర్ చేయండి, అంతే. జనరల్ టాక్. ఓకే, ఇది కూడా ఎవరు చేయట్లేదు కదా, ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. సో బీ హ్యాపీ ఫర్ ఇట్. నీకు ఒక 50 years ఉండొచ్చు, లేదా నీకు ఒక 20 years ఉండొచ్చు. నీ 20 years ఆఫ్ లైఫ్లో నీ 50 yearsకి చూసేది నువ్వు ముందే చూసే ఉండొచ్చు, లేదా 50 years ఆఫ్ లైఫ్లో నువ్వు ఎంతో చూసి ఉండొచ్చు. కానీ నువ్వు చూసి కూడా నీ పక్కన వాళ్ళకి నువ్వేం చెప్పట్లేదు బ్రో. స్టిల్ వీఆర్ డూయింగ్ దట్.
కనీసం ఏదో ఒకటి పక్కనోడికి చెప్తున్నాం, ఇలా జరుగుతాయిరా లైఫ్లో సిచ్యువేషన్స్, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండండి ఆర్ మీరు ఇలా ఎదుర్కోండి అని మేము ఏదో ఒకటి చెప్పగలుగుతున్నాం. నువ్వు అది కూడా చేయట్లే. సో పక్కనోడిని పాయింట్అవుట్ చేసి క్రిటిసైజ్ చేయటం మానేసి నీది నువ్వు చూసుకో లేదా ఇగ్నోర్ చేయి.